హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ నరేంద్ర. సో ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్, షార్ట్కట్ మెథడ్స్ అండ్ నార్మల్ మెథడ్స్ అనేవి చూద్దాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే నార్మల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, మీకు సిఆర్టీ దగ్గర నుంచి ప్రైవేట్ సెక్టార్లో కావాల్సిన జాబ్ కావచ్చు, లేదా గవర్నమెంట్ సెక్టార్లో మీరు ఏదైనా జాబ్ ట్రై చేయడం కావచ్చు, ఏది మీరు ట్రై చేసినా ఇంపార్టెంట్ టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్. మినిమం 2-3 క్వశ్చన్స్ యూ మే ఎక్స్పెక్ట్. సో దాంట్లో ఉన్న మెథడ్స్ ఏంటి, దాని థియరీ ఏంటి, దానికి షార్ట్కట్ ఫామ్లో ఎలా చేయొచ్చు, కొన్నిటికి ఆప్షన్ వెరిఫికేషన్ చేయొచ్చు, అవి ఎలా చేయొచ్చు, ఆ మెథడ్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీకు బ్రీఫ్గా నేను 5 మోడల్స్ ఈరోజు చూపిస్తాను. సో టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ప్రాఫిట్ అండ్ లాస్. మెయిన్గా ఇందులో మనం యూస్ చేసే టర్మ్స్, సింపుల్ టర్మ్స్, ఒకటి సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్, లాస్, ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ లాస్ పర్సంటేజ్. ఈ 6 టర్మ్కి మీనింగ్స్ మీకు తెలియాలి. బేసిక్గా యూజ్ చేసే టర్మ్స్ ఇవి. దీని తర్వాత ఇంకో 2 టర్మ్స్ ఉన్నాయి, అవి తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ బేసిక్గా మీకు ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవి. సో సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటంటే మనం అమ్మే ప్రైస్. ఏ ప్రైస్కి అయితే మనం ఒక ఆర్టికల్ని అమ్ముతామో దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటాం. మనం కొనే ప్రైస్ ఎంత ఉంటుందో దాన్ని కాస్ట్ ప్రైస్ అంటాం. సో అమ్మిన వేళ ఈజ్ సెల్లింగ్ ప్రైస్, కొన్న వేళ ఈజ్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ అంటే ఏంటంటే మీరు కొన్నదానికంటే ఎక్కువ కమ్మితే దాన్ని ప్రాఫిట్ అంటాం. మీరు కొన్నదానికంటే అమ్మింది ఎక్కువ ఉండాలి. సో అమ్మింది ఎక్కువ కాబట్టి అమ్మింది ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్, కొన్న వేళ అంటే కాస్ట్ ప్రైస్. సో ఇదే మీకు ఫార్ములాగా మారుతుంది, ఇంకేం లేదు. ప్రాఫిట్లో లాస్ట్లో ఇప్పుడు కానీ ఫార్ములా మీకు గుర్తుపెట్టుకోండి. బేసిక్ టర్మ్స్. ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ కంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు తక్కువ ఉండాలి. సో ఎస్పీ మైనస్ సిపి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, పోతే మిగిలేదే మీకు ప్రాఫిట్. లాస్ అంటే ఏంటి? మనకి ఎప్పుడు లాస్ వస్తుంది? ఎప్పుడైతే మనం అమ్మింది తక్కువ కమ్ముతాం, కొనేది ఎక్కువ కొని తక్కువ కమ్ముతాం. లైక్ మనకు సెకండ్ హ్యాండ్ బుక్స్ కావచ్చు, సెకండ్ హ్యాండ్ బైక్స్, సెకండ్ హ్యాండ్ మొబైల్స్, కొన్నదానికంటే తక్కువ అమ్ముతాం, అప్పుడు మనకు వచ్చేదంతా లాసే. సో ఈ లాస్ని డిఫైన్ చేయడానికి మనకున్న ఫార్ములా కూడా అదే. కొన్న ప్రైస్ ఎక్కువ ఉంటుంది, సో సిపి మైనస్ ఎస్పి. కొన్నది ఎక్కువ, అమ్మేది తక్కువ, సో సిపి మైనస్ ఎస్పి. సో ఇలాగే మనకు ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ చూసుకుంటే ఏంటంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎప్పుడు ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి. ప్రాఫిట్ ఉంటేనే మనం ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. లాస్ ఎక్కువ ఉంటే లాస్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కొన్న అమ్మినా మీకు వచ్చిన ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఎప్పుడు దేని నుంచి బేస్ చేసుకున్నాం చేస్తాం? మీరు ఎంత అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారో దాన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు డినామినేటర్లో తీసుకుంటాం. సో ఇక్కడ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ న్యూమరేటర్ తీసుకుంటాం, లాస్ వస్తే లాస్ న్యూమరేటర్లో కన్సిడర్ చేస్తాం. డినామినేటర్లో ఎప్పుడూ కాస్ట్ ప్రైసే తీసుకుంటాం. ఎందుకంటే మీరు నార్మల్గా అబ్జర్వ్ చేసినా, నేను 100 రూపాయలకు కొన్నాను, 150 రూపాయలకి అమ్మాను, 50 రూపాయలు ప్రాఫిట్ అంటే కొన్నదాంతోనే కంపేర్ చేస్తున్నాం. నేను అదే 100 రూపాయలకి కొన్నాను, 50 రూపాయలకి అమ్మాను, 50 రూపాయలు లాస్. ఎలా తెలుస్తుంది? 100కి కొని 50కి అమ్మాను అంటే కొన్నదాంతో కంపేర్ చేసుకుంటేనే మనకు లాస్ కూడా తెలుస్తుంది. సో ఎప్పుడు రెండిట్లోనూ కంపారిజన్ మనం కాస్ట్ ప్రైస్తోనే చేస్తాం. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా లాస్ పర్సంటేజ్ అయినా డినామినేటర్లో ఖచ్చితంగా మనం యూస్ చేయాల్సింది కాస్ట్ ప్రైసే. ఎందుకంటే దాంతోనే మనం కంపేర్ చేస్తేనే ప్రాఫిటా లాసో తెలుస్తుంది కాబట్టి. సో పర్సంటేజ్ అంటే మనకు తెలిసిందే, మల్టిప్లికేషన్ విత్ 100. సో అది ఫార్ములాలో ఇంప్లిమెంట్ చేస్తాం అంతే. ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, లాస్ అయితే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇది ఫార్ములా ఎలా వచ్చిందో మీకు చెప్పాను. ఈ ఫార్ములాస్ ఏమీ లేకుండా కూడా ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు. అది ఎలాగో కూడా ఇప్పుడు నేను చెప్తాను. సో బేసిక్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. సపోజ్ టైప్ 1 అనుకోండి. టైప్ 1లో మనం ఫస్ట్ క్వశ్చన్, సపోజ్ కాస్ట్ ప్రైస్ మీకు ఇచ్చేసాడు. కాస్ట్ ప్రైస్ దే గివెన్ యాజ్ 500 కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ 700 ఇచ్చాడు. సో కాస్ట్ ప్రైస్ 500, సెల్లింగ్ ప్రైస్ 700. సో మీరు ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈజీగా మీరు చెప్పేస్తారు, 500కి కొన్నాను, 700కి అమ్మాను అంటే మనకు మిగిలే ప్రాఫిట్ 200. డిఫరెన్స్ బిట్వీన్ ఎస్పీ అండ్ సిపి 200. ఇది మనం చేసేయచ్చు. ఇది బేసిక్ మోడల్ అండ్ ఫ్రీక్వెంట్గా అడిగే మోడల్ కూడా. సో టైప్ 2లోకి వెళ్తే మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. టైప్ 2 మనం ఆ పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్, ఎంత పర్సంటేజ్ లాస్. ఇంతకుముందు నేను మీకు ఫార్ములాస్ చెప్పాను, ఆ ఫార్ములాతో చెప్తాను. ఫార్ములా లేకుండా ఎలా చేయాలో కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ అనేది 400 అనుకుందాం, అండ్ సెల్లింగ్ ప్రైస్ అనేది 480 అనుకుందాం.
సో 400 కొన్నాం, 480కి అమ్మాం. కాస్ట్ ప్రైస్ 400, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 480 అనుకుందాం. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 480. సో ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది ప్రాఫిటా లాసా. కొన్నదానికంటే అమ్మింది ఎక్కువ, సో ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటుంది. ప్రాఫిట్ అనేది డిఫరెన్సే. ఎంత డిఫరెన్స్? 80 రూపీస్. ఇది క్లియర్గా ఉంది. ఇప్పుడు మీరు ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ ఎలా చేస్తాం? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ ఎంత వచ్చిందో తెలుసు. సో 400 కొనం, 480కి అమ్మాం. ప్రాఫిట్ ఈజ్ 80 రూపీస్. 80 మనం న్యూమరేటర్లో కన్సిడర్ చేస్తాం. డినామినేటర్లో కాస్ట్ ప్రైస్ ఎంత మనకు? 400 ఇంటూ 100 కామన్. సో ఇప్పుడు మీరు క్యాన్సిలేషన్ చేసుకుంటే 0000 గెట్ క్యాన్సల్డ్. ఇంకా నార్మల్గా క్యాలిక్యులేట్ చేస్తాం. 4 1s 4 2s are 8, 0 యాజ్ ఇట్ ఈస్. సో మీకు మిగిలేది 20. సో ఈ 20 అనేది పర్సంటేజ్ కూడా అవుతుందండి. 20 అనేది పర్సంటేజ్. మీకు మామూలుగా కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ డిఫరెన్స్ వచ్చేది అమౌంట్. అదే పర్సంటేజ్ ఫార్ములా మీరు యూస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఫైనల్గా వచ్చేది అమౌంట్ 20%. ఇది వన్ మెథడ్. ఇంకో మెథడ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? 400. దీన్ని మనం 100%గా అజ్యూమ్ చేసుకుంటాం. కాస్ట్ ప్రైస్ని ఎప్పుడు 100% తీసుకుంటాం. సో ఇందులో మీరు 10% క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. మీకు ఆల్రెడీ తెలుసు ప్రాఫిట్ ఎంత వచ్చింది, డిఫరెన్స్ 80 కాబట్టి 80 ఎంత పర్సంటేజో నాకు తెలియాలి. ఈ 80 ఎంత పర్సంటేజో నాకు తెలియాలంటే ఫస్ట్ 400 100%, మనం బేసిక్గా 10% క్యాలిక్యులేట్ చేద్దాం. సో 10% క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటంటే ఇక్కడ ఎండింగ్లో ఒక 0 తీసేయండి, ఇక్కడ ఎండింగ్లో ఒక 0 తీసేయండి. అంటే ఇక్కడ మిగిలేది 40, ఇక్కడ మిగిలేది 10. అంటే 40 ఈజ్ ఈక్వల్ టు 10%. సో మనకి 80 ఏమవుద్ది? 40కి డబుల్ 80. సో 10కి డబుల్ ఎంత? 20. సో 40 10% అయితే 80 ఈజ్ 20%. సింపుల్. మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేసే చెప్పచ్చు. మీకు క్వశ్చన్లో ఇక్కడ చూడండి క్లియర్గా ఉంది. కాస్ట్ ప్రైస్ 400, సెల్లింగ్ ప్రైస్ 480. సో ప్రాఫిట్ అనేది 80. ఇది ఇప్పుడు 100% అవుతుంది. మీరు 10% కావాలంటే లాస్ట్లో 0 తీసేస్తాం. 40 ఈజ్ ఈక్వల్ టు 10%. 40 మీకు 10% అయితే 80 ఏమవుద్ది? 40కి డబుల్ 20%. అంతే, సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఇప్పుడు. సపోజ్ అనదర్ ఎగ్జాంపుల్, కాస్ట్ ప్రైస్ 320 ఇచ్చాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అండ్ సెల్లింగ్ ప్రైస్ 224 రూపీస్. కాస్ట్ ప్రైస్ 320, సెల్లింగ్ ప్రైస్ 224 రూపీస్. సో కొన్నదానికంటే అమ్మింది తక్కువ ఉంది. సో డెఫినెట్గా వీ విల్ గెట్ లాస్ అంటే 320 మైనస్ 224 ఎంత? 96 రూపీస్. అంటే లాస్ అనేది 96 రూపీస్. ఇప్పుడు ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? లాస్ పర్సంటేజ్ మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే లాస్ బై కాస్ట్ ప్రైస్. లాస్ వచ్చి 96 రూపీస్, కాస్ట్ ప్రైస్ 320 రూపీస్ ఇంటూ 100. సో దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు. 96/320 ఇంటూ 100. 0 గెట్ క్యాన్సల్డ్. నెక్స్ట్ 32 96. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 3 3s are 9 అండ్ 3 3s are 9, 2 3s are 6. అంటే ఆల్మోస్ట్ త్రిబుల్ ఉంది కదా. సో ఒకసారి చెక్ చేద్దాం. 32 ఇంటూ 3 కూడా సరిపోద్దా లేదా? 32 ఇంటూ 3 అంటే 3 2 6, 3 3s 9. సో 32 3s are 96 కదా. 90% మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్స్లో ఒక మ్యాజిక్ అనేది ఉంటుందండి. దాన్ని మీరు క్యాచ్ చేయాలి. కంపల్సరీ ఇలా సాల్వ్ అయ్యే నెంబర్సే మీకు ఇస్తాడు. లేకపోతే ఒకసారి ట్రై చేస్తాం. 32 1s, 33 3s. సో 3 ఇంటూ ఇక్కడ రిమైనింగ్ 10. సో 3 ఇంటూ 10 ఈజ్ నథింగ్ బట్ 30%. సో మీకు మిగిలేది 30%. లాస్ట్ 30%. సో ఇలా కాకుండా నార్మల్గా ఎలా చేయొచ్చో చూద్దాం. మీకు చెప్పాను, ఇచ్చిన కాస్ట్ ప్రైస్ 320 రూపీస్, దీన్ని 100%గా ఇమాజిన్ చేసుకుంటాం. బట్ మనకు రావాల్సింది ఎంత? 96 రూపీస్ లాస్. 96 రావాలి. సో ఇక్కడ 10% అంటే ఎంత? లాస్ట్ 0 పోతుంది. సో 10% ఈజ్ ఈక్వల్ టు 32. అంటే 20%. దీన్ని డబుల్ చేస్తాం. 10ని డబుల్ చేస్తే 20, 32 డబుల్ చేస్తే 64. బట్ మనకు కావాల్సిన అమౌంట్ రాలేదు. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి. 20 + 10 30, 32 + 64 96.
ఇది కూడా 30% కదా మనకి 96, మనకి ఇక్కడ ఉన్న కావాల్సింది 96. ఇప్పుడు రెండు మ్యాచ్ అయితే మనం తీసుకుంటాం, లేదు నియర్ బై ఆప్షన్ ఏది ఉందో అది తీసుకుంటాం. బట్ 90% మ్యాచ్ అయిపోద్ది. మ్యాచ్ కాకపోతే సపోజ్ మీరు బ్యాంకింగ్, ఎస్ఎస్సి ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతుందంటే 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఈజీగా మ్యాచ్ అవుతాయండి. లేదంటే ఆప్షన్స్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. నియర్ బై ఏది ఉంటే అది చూద్దాం. సో అది కూడా నేను మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చెప్తాను. సో ఇది సెకండ్ మెథడ్లో ఉంటుందండి. మీరు ఇంకొక మెథడ్ ట్రై చేద్దాం. థర్డ్ మెథడ్ కొంచెం ఇంపార్టెంట్ మెథడ్ అండ్ జాగ్రత్తగా వినండి, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సపోజ్ కిరణ్ పర్చేస్డ్ 11 బుక్స్. పర్చేస్డ్ అంటే కాస్ట్ ప్రైస్. 11 బుక్స్ ఫర్ 10 రూపీస్. అంటే 11 బుక్స్ని 10 రూపీస్కి కొన్నాడు. అండ్ హీ సోల్డ్ 10 బుక్స్ ఫర్ 11 రూపీస్. అమ్మింది మాత్రం 10 బుక్స్ని 11 రూపీస్కి అమ్మాడు. సో అతనికి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? వస్తే ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్, వస్తే ఎంత పర్సంటేజ్లో మీరు చెప్పాలి ఆన్సర్. సో 11 బుక్స్ని 10 రూపీస్కి కొన్నాడు, 10 బుక్స్ని 11 రూపీస్కి అమ్మాడు. సో ఇప్పుడు బేసిక్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ బేసిక్ మెథడ్ మనం ఎలా చేస్తామంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 బుక్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 బుక్ క్యాలిక్యులేట్ చేద్దాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 11 బుక్స్ ఎంత మీకు ఇచ్చారు ఆల్రెడీ 10 రూపీస్. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఇప్పుడు మీకు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 11 బుక్స్ తీసుకున్నా సరిపోద్ది, లేకపోతే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 బుక్ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 బుక్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏది క్యాలిక్యులేట్ చేసినా నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది సేమ్ ఉండాలి రెండిట్లోనూ, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సో ఇది 11 బుక్స్ ఇచ్చేసారు కాబట్టి నేను దీన్ని ఏం మాట్లాడట్లేదు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 11 బుక్స్ ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ మీకు సెల్లింగ్ ప్రైస్లో ఏమి ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 బుక్స్ ఈజ్ ఈక్వల్ టు 11 రూపీస్ అని ఇచ్చాడు. 10 బుక్స్ని 11 రూపీస్కి అమ్మేశాడు. సో 11 బుక్స్కి ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. 11 బుక్స్, సో క్రాస్ మల్టిప్లై చేయండి. సో 11 ఇంటూ 11 బై 10, 11 ఇంటూ 11 బై 10 అంటే 121 బై 10. సో దీన్ని కన్వర్ట్ ఏం చేయొద్దండి, అలాగే పెట్టండి. ఇది మీకు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 11 బుక్స్. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 11 బుక్స్ 121 బై 10, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 11 బుక్స్ 10 రూపీస్. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయండి. ప్రాఫిట్ అంటే ఏంటి? మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మనకు ఎంత వచ్చింది? 121 బై 10, కాస్ట్ ప్రైస్ ఓన్లీ 10 బుక్స్. డినామినేటర్లో 10 ఉంది కదా, సో డినామినేటర్స్ని ఈక్వేట్ చేద్దాం. ఆర్ మీరు ఎల్సిఎం తీసుకుని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం ఏమవుద్ది? 100. సో న్యూమరేటర్ 121 మైనస్ 10 ఇంటూ 10 100. 121 మైనస్ 100, దిస్ ఈజ్ నథింగ్ బట్ 21 బై 100. సో మీకు వచ్చే ప్రాఫిట్ అనేది ఎంత? 21 బై 100 ప్రాఫిట్. అదే ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు ఏం చెప్పాను? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ అంటే 21 బై 10, కాస్ట్ ప్రైస్ వచ్చి మీకు ఎంత వచ్చింది? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 11 బుక్స్ కన్సిడర్ చేస్తాం ఇక్కడ. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 11 బుక్స్ మనకి ఎంత ఇచ్చాడు? 10 రూపీస్ ఇచ్చాడు, ఇంటూ 100. సో రెండు డినామినేటర్లు మీరు మల్టిప్లై చేసుకోవచ్చు. 21 బై 10 ఇంటూ 10 అంటే 100 ఇంటూ 100. సో 100 డైరెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. సో మీకు మిగిలేది 21 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పర్సంటేజ్. సో యువర్ ఫైనల్ ఆన్సర్ విల్ బి 21%. సో మీరు క్యాలిక్యులేషన్ చూసారా ఒకసారి ఎంత చేయాల్సి ఉంటుందో? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 11 బుక్స్, కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 బుక్స్ ఇచ్చాడు. దీన్ని మీరు మళ్ళీ కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 11 బుక్స్ 10 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 బుక్స్ 11 రూపీస్. ఇక్కడ 11 బుక్స్కి అమౌంట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి, మళ్ళీ ప్రాఫిట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. సో ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, 121 బై 10 మైనస్ 10 చేస్తే మీకు మిగిలేది 21 బై 100. ఇది ప్రాఫిట్ నుంచి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా కాకుండా నేను ఒక సింపుల్ మెథడ్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఆన్సర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీకు ఏమిచ్చాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 11 బుక్స్ ఎంత ఇచ్చాడు? 10 రూపీస్. అదే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 బుక్స్ ఎంత ఇచ్చాడు? 11 రూపీస్. సో సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేయండి చాలు. ఓన్లీ క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే మీకు ఏమొస్తుంది? 11 ఇంటూ 11 121 మైనస్ 10 ఇంటూ 10 100 బై డినామినేటర్లో కూడా మీరు ఇదే 10 ఇంటూ 10 తీసుకోండి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ హౌ మెనీ బుక్స్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎంత బై 100 ఇంటూ 100 అనేది ఎప్పుడు కామన్గా ఉంటుంది. మీకు ఏ బుక్స్ అన్నా ఇవ్వండి. సో
క్రాస్ మల్టిప్లై చేయండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 11 బుక్స్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అమౌంట్. సెల్లింగ్ ప్రైస్ బుక్స్ ఇంటూ మైనస్ కాస్ట్ ప్రైస్ అమౌంట్. సో ఇక్కడ 11 ఇంటూ 11 121 మైనస్ ఇక్కడ 10 ఇంటూ 10 100. సో డినామినేటర్లో 100 తీసుకుంటాం, మల్టిప్లై విత్ 100. డినామినేటర్లో 100 ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ. ఇప్పుడు డినామినేటర్లో కన్సిడర్ చేస్తాం. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే ఏ క్వశ్చన్ అయినా చాలా సింపుల్గా చేసేయచ్చు. సో ఇప్పుడు 121 మైనస్ 100 బై 100 ఇంటూ 100. 121 మైనస్ 100 మనకు తెలిసిందే. 21 బై 100 ఇంటూ 100 ఈజ్ నథింగ్ బట్ 21%. ఎందుకంటే 100 క్యాన్సిల్ అయిపోద్ది, మీకు మిగిలేది 21%. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దాం. ఇలాగే ఉంటుంది బట్ బిట్ డిఫరెంట్. బై సెల్లింగ్ 15 మ్యాంగోస్. ఒక పర్సన్ 15 మ్యాంగోస్ నమ్మాడు, బట్ ద సెల్లర్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 3 మ్యాంగోస్. మీరు కావాలంటే రాసుకోవచ్చు. బై సెల్లింగ్ 15 మ్యాంగోస్ ఏ పర్సన్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ విచ్ ఈస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 3 మ్యాంగోస్. అంటే 15 మ్యాంగోస్ అమ్మాడు, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 15 మ్యాంగోస్. 15 మ్యాంగోస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది తెలీదు, బట్ అది అమ్మితే మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? అది కూడా సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 3 మ్యాంగోస్. వాట్ ఈజ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి. సో మీకు ఇక్కడ ఏమన్నా ఇచ్చాడా? ఒక్క అమౌంట్ కూడా ఇవ్వలేదు, ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్టికల్స్ మాత్రమే ఇచ్చాడు. సో ఇలా ఓన్లీ ఆర్టికల్స్ ఇస్తే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఒకసారి చూడండి. ఇలాంటి టైంలో మీరు ఏదన్నా ఒక ఆర్టికల్ ప్రైస్ ఇమాజిన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన నెంబర్. జనరల్గా పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్లో 100 కన్సిడర్ చేస్తాం, బట్ 100 కన్సిడర్ చేయాలని రూల్ ఏం లేదు. మీరు ఏ అమౌంట్ అన్నా కన్సిడర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 కన్సిడర్ చేస్తాను, వాడు ఇచ్చిన సెల్లింగ్ ప్రైజెస్. సో కాస్ట్ ప్రైస్ కన్సిడర్ చేయాల్సిన పని లేదు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 మ్యాంగో ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్ అనుకుందాం. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 15 మ్యాంగోస్ ఏమవుద్ది? 15 ఇంటూ 10. ఒక మ్యాంగోకి 10 రూపీస్, 15 మ్యాంగోస్ అంటే 150 రూపీస్. ఇది మనకు తెలిసింది. ఇక్కడ ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది? 3 మ్యాంగోస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే 3 మ్యాంగోస్ కంటే ఎంత అవుద్ది? 30 రూపీస్. ఒక మ్యాంగో 10 రూపీస్, 3 మ్యాంగోస్ 13 రూపీస్. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ తీసేస్తే నాకు వచ్చేది కాస్ట్ ప్రైజేనా? కాస్ట్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్. సో 150 మైనస్ 30 నాకు వచ్చేది 120. 120 ఏమవ్వాలి? కాస్ట్ ప్రైస్. ఇప్పుడు నా దగ్గర క్లియర్గా ఉంది, కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 120 వచ్చింది, అండ్ సెల్లింగ్ ప్రైస్ 150 ఉంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ నేను క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 30 రూపీస్. సో డైరెక్ట్గా ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయండి. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఎంత? ప్రాఫిట్ బై ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రాఫిట్ 30 బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఇక్కడ 120 ఇంటూ 100. ఇంకోసారి క్లియర్గా అవుతాం. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చి 150, కాస్ట్ ప్రైస్ 120, ప్రాఫిట్ అనేది 30. సో ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ 120 ఇంటూ 100. సో క్లియర్గా చూస్తే 3 1s 3 4s అంటే 30 1s 30 4s. సో మిగిలేది ఎంత మీకు ఇక్కడ? 100/4. 100/4 అంటే ఎంత అవుతుంది మనకు? 25%. సో మనకు మిగిలేది ఎంత? ప్రాఫిట్ అండ్ మీన్ వచ్చే ప్రాఫిట్ 25%. సో ఇక్కడ నేను క్వశ్చన్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేయలేదు, నార్మల్గా చేశాను. సో మనకు 15 మ్యాంగోస్ సెల్లింగ్ ప్రైస్ అంటే 15 మ్యాంగోస్ నమ్మితే నాకు వచ్చింది ప్రాఫిట్. ప్రాఫిట్ ఎంత వచ్చింది? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 3 మ్యాంగోస్. అంటే 3 మ్యాంగోస్ని ఎంతకు అమ్ముతానో అంతే ప్రాఫిట్ వచ్చింది. అంటే అమౌంట్ ఎంత? 100 రూపీసా 200 రూపీస్ అని చెప్పకుండా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్టికల్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాంగోస్లో మాత్రమే చెప్పాడు. సో మనం అలాగే తీసుకుందాం. ఒక్క మ్యాంగో సెల్లింగ్ ప్రైస్ తెలియదు నాకు, నేను 10 రూపీస్ అనుకుంటాను. సో అప్పుడు 15 మ్యాంగో సెల్లింగ్ ప్రైస్ ఏమవుద్ది? 1 మ్యాంగో 10 రూపీస్, 15 మ్యాంగోస్ అంటే 10 ఇంటూ 15 150 రూపీస్.
150 రూపీస్ అవుతుంది. సో బట్ ప్రాఫిట్ ఆఫ్ 3 మ్యాంగోస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒక్క మ్యాంగో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 10 రూపీస్. సో 3 మ్యాంగోస్ అంటే 3 ఇంటూ 10 30 రూపీస్. సో సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ తీసేస్తే నాకు వచ్చేది కాస్ట్ ప్రైజే కదా. అదే నేను ఇక్కడ చేశాను. కాస్ట్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్, దట్ ఈస్ నథింగ్ బట్ 150 మైనస్ 30. మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చేది 120 రూపీస్. ఇది కాస్ట్ ప్రైస్. సో ఇప్పుడు నాకు ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంది, ఇక్కడ ప్రాఫిట్ ఉంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ నేను క్యాలిక్యులేట్ చేయొచ్చు. అవే ఒక చోట రాసుకున్నాను అనమాట. కాస్ట్ ప్రైస్ అంటే 120, సెల్లింగ్ ప్రైస్ 150, ప్రాఫిట్ 30 రూపీస్. ఇప్పుడు నేను ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ ఎంత? నాకు 30. ఆ 30 అనే దాన్ని ఇక్కడ రాసుకున్నాను అనమాట. ప్రాఫిట్ 30, కాస్ట్ ప్రైస్ 120 ఉంది, ఆ 120ని ఇక్కడ రాసుకున్నాను ఇంటూ 100. ఇక్కడ సరిగ్గా కనపడట్లేదులేండి, మళ్ళీ రాశాను. సో ప్రాఫిట్ పర్సంటేజ్ 30/120 ఇంటూ 100. సో 30 1s 34, లేదు మీరు 0 క్యాన్సిల్ చేసుకున్న 3 1s 3 4s. సో 100/4 మిగులుతుంది. 100/4 అంటే 25%. సో సింపుల్గా చేసేయచ్చు. సో ఇంకొక మోడల్ మాత్రం మనం తీసుకున్నాం, 5 మోడల్స్. నెక్స్ట్ రిమైనింగ్ మోడల్స్ నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. సో బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్, ఇంకో క్వశ్చన్ కూడా మీరు రాసుకోవచ్చు. బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 800 రూపీస్. ఈసారి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేసాడు, ఎంత? 800 రూపీస్ ఇచ్చాడు. ఈ సెల్లర్ గెయిన్స్ పర్సంటేజ్ ఈజ్ యాజ్ సేమ్ యాజ్ లాస్ బై సెల్లింగ్ ఇట్. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 800 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ 800 కమ్మితే ఆ పర్సన్కి లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుంది? ఈక్వల్ టు ప్రాఫిట్, ఆర్ ఏ పర్సన్ గెయిన్స్ ఏ ప్రాఫిట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు లాస్. ఎలానే తీసుకోవచ్చు. 800 రూపీస్ కమ్మాడు అనుకుందాం. ద సెల్లర్ గెయిన్స్ పర్సంటేజ్. ఇక్కడ గెయిన్ అమౌంట్ చెప్పట్లేదండి, పర్సంటేజ్ చెప్పాడు. అంటే ఇక్కడ ఆల్రెడీ ప్రాఫిట్ ఉంది. సో సెల్లింగ్ ప్రైస్ ఉంది, ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ యాజ్ సేమ్ యాజ్ లాస్ బై సెల్లింగ్ ఇట్. సో 800 రూపీస్కి అమ్మితే ఏ పర్సన్ గెట్స్ ప్రాఫిట్, ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. అదే ఆర్టికల్ని ఇఫ్ హీ సెల్స్ అనదర్ అమౌంట్ ఇచ్చాడు, ఎంత? 500 రూపీస్ అనుకుందాం. 500 రూపీస్కి అమ్మితే లాస్ వస్తుంది. సో 800 రూపీస్కి అమ్మితే ప్రాఫిట్, 500 రూపీస్కి అమ్మితే లాసు. బట్ ఆ లాసు ప్రాఫిట్ అనేది ఎలా ఉన్నాయంటే యాజ్ సేమ్ యాజ్ లాస్. అంటే ప్రాఫిట్ లాసు ఈక్వల్గా ఉన్నాయి. అంటే మనకు 2 సెల్లింగ్ ప్రైస్లు ఇచ్చాడు, SP1 SP2 అనుకుందాం. సో ఎగ్జాక్ట్ సెల్లింగ్ ప్రైస్ లేదు, ఎగ్జాక్ట్ కాస్ట్ ప్రైస్ లేదు, బట్ ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రం ఈక్వల్గా ఉన్నాయి. సో నార్మల్ థియరీ ప్రకారం చూద్దాం. ప్రాఫిట్ అంటే ఏంటి? SP మైనస్ CP. లాస్ అయితే CP మైనస్ SP. సో మీరు ఇంతకుముందు ఏమి ఇచ్చారు చూడండి, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు 800, ప్రాఫిట్ ఉంది. అంటే ఈ సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ అనేది తీసేస్తే మనకు వచ్చేది కాస్ట్ ప్రైజే కదా. అదే ఈక్వేషన్ ఇక్కడ రాద్దాం. SP1 ఏంటి? కాస్ట్ ప్రైస్ మాత్రం మనకు కావాలి. సో కాస్ట్ ప్రైస్ మాత్రం ఒక సైడ్ పెట్టుకుందాం, ఈ సెల్లింగ్ ప్రైస్ని అటు సైడ్ పంపించేద్దాం. సో అటు సైడ్ ఆల్రెడీ ప్రాఫిట్ ఉంది, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ నటు పంపించేద్దాం. లేకుంటే ఈ CP నటు పంపించండి, ప్రాఫిట్ని ఇటు తీసుకురండి. సో ఓన్లీ కాస్ట్ ప్రైస్ మనకు కావాలి. అప్పుడు ఏమవుద్ది? కాస్ట్ ప్రైస్ మాత్రం ఒక సైడ్ ఉంటే SP మైనస్ ప్రాఫిట్, అంటే సెల్లింగ్ ప్రైస్లోంచి ప్రాఫిట్ అనేది తీస్తే మనం కొనింది వస్తుంది. అదే సెకండ్ ఈక్వేషన్లో ఏం చేయొచ్చు? ఓన్లీ కాస్ట్ ప్రైస్ కావాలి, ఈ SPని ఇటు పంపించాలి. SP ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, SP ప్లస్ లాస్. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్. అదే లాస్లోకి వస్తే సెల్లింగ్ ప్రైస్ ప్లస్ లాస్. మనకు కావాల్సింది కూడా కాస్ట్ ప్రైజే. సో ఈ 2 ఈక్వేషన్లో మనకి ఇచ్చిన అమౌంట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్లో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 800, లాస్ ఉన్నప్పుడు అయితే 500. దీంట్లో జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? ప్రాఫిట్ ఉంది, కాస్ట్ ప్రైజు ఎంత? 800. ఫస్ట్ ఈక్వేషన్లో ప్రాఫిట్, కాబట్టి ప్రాఫిట్ తీసేద్దాం. నేను ఇక్కడ ప్రాఫిట్ అనేది కూడా X అనుకుంటున్నాను. మనకి ఇక్కడ ఇచ్చారు కదా ప్రాఫిట్ టు లాస్ ఈక్వల్ అని, ఈ రెండింటికి ఒకే కాన్స్టెంట్ X అనుకుంటాను, 2 సేమ్ అని ఇచ్చాడు కాబట్టి. సో 800 మైనస్ X. సెకండ్ ఈక్వేషన్ 500 ఉంది. సో కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ప్లస్ లాస్, అంటే ఇది కూడా కాస్ట్ ప్రైస్కి ఈక్వలే. 500 ఉంది, ప్లస్ లాస్ అంటే ఇక్కడ ప్లస్ X. సో
నార్మల్గా ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. ఏమవుద్ది? మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సల్, 800 ప్లస్ 500 ఎంత అవుద్ది? 1300. సిబి ప్లస్ సిపి అంటే 2CP. మీకు ఓన్లీ కాస్ట్ ప్రైస్ కావాలి. అప్పుడేమవుద్ది? 1300 డివైడెడ్ బై 2. 1300 డివైడెడ్ బై 2 అంటే 650 రూపీస్. సో మీకు కావాల్సిన కాస్ట్ ప్రైస్ అనేది ఏమవుద్ది? 650 రూపీస్. సో ఇలా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ దెర్ ఈజ్ అనదర్ మెథడ్ ఆల్సో. నేను దీనికి చాలా సింపుల్ మెథడ్ చెప్తాను. ఒక చిన్న లాజిక్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది మీకు ఇచ్చిన క్వశ్చన్. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, అనదర్ సెల్లింగ్ ప్రైస్ కూడా ఇచ్చాడు, ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చాడు, అండ్ సేమ్ అని కూడా ఇచ్చాడు. ఇలా మీకు ఇస్తే ఎక్కడైనా మీరు సింపుల్ ఫామ్లో ఒకటి అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ కాస్ట్ ప్రైస్, SP1 ప్లస్ SP2 బై 2. జస్ట్ సింప్లీ అప్లై దస్ ఫార్ములా. 2 సెల్లింగ్ ప్రైస్ను యాడ్ చేయండి, దాన్ని బై 2 చేయండి. అది ఎందుకు చేయాలి అనే దాన్ని మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఫార్ములాస్ నుంచి వచ్చింది అది. బట్ అది అర్థం అవ్వడానికి ఎగ్జామ్లో మీరు ఇలా అప్లై చేసుకుంటే చాలా టైం తీసుకుంటుంది. ఎగ్జామ్లో మీరు చాలా సింపుల్గా అప్లై చేయాలి. SP1 ప్లస్ SP2 బై 2 అంటే మనకు పట్టే టైం ఎంత? క్వశ్చన్ చూడంగానే చెప్పేయచ్చు. క్వశ్చన్లో మీకు ఏమి ఇచ్చాడు? ఒకటి 800, ఇంకోటి 500. 800 ప్లస్ 500 బై 2, 8 ప్లస్ 5 1300. సో ఈ 1300లో హాఫ్ తీసుకుంటాం, 650 రూపీస్. సో క్యాలిక్యులేట్ చేసిన పని కూడా లేదు. మీరు చేయాలంటే సేమ్ 800 ప్లస్ 500 బై 2, దాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే 1300 బై 2 ఈజ్ ఈక్వల్ టు 650 రూపీస్. బట్ ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ మంచి వెయిటేజ్ టాపిక్ అండి. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత బెటర్. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మోడల్స్ చూపిస్తాను, అండ్ మీ ప్రాక్టీస్ కోసం కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, మీరు ట్రై చేయొచ్చు.